ఇరాన్ షేర్ చేసిన కొన్ని వీడియోస్. సో ఇందులో ఏమిటంటే ఖతార్లో ఉండే అమెరికా వాళ్ళ ఎయిర్ బేస్ అల్ ఉదేద్ అని అంటారు, అల్ ఉదేద్ ఎయిర్ బేస్. సో దీని మీద మేము బాలిస్టిక్ మిసైల్స్తో దాడులు చేసాము అని చెప్పి ఇరాన్ వాళ్ళు చెప్పడము కాదు, కొన్ని వీడియోస్ని కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. కానీ అమెరికా వైపు నుంచి ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు ఈ వీడియో మాట్లాడుతున్నంతసేపు ఏమీ రాలేదు. కానీ ఖతార్ మాత్రము చాలా పెద్ద ప్రకటన చేశారు. సో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మా దేశంపై అంటే మా రక్షణ, మా సావర్నిటీ అనండి, మా ఎయిర్ స్పేస్ను వీళ్ళు దాటుకుంటూ లోపలికి వచ్చారు. సో దీన్ని మేము ఉపేక్షించము. ఇరాన్పై సిమిలర్ అంటే వాళ్ళు ఎలాగా మా దేశం మీద దాడులు చేశారో అదే పద్ధతిలో మేము కూడా చెయ్యబోతున్నాము. మరి ఇదే అమెరికా ప్లానా? ఇప్పుడు ఖతార్కి ఇరాన్కి మధ్య యుద్ధము స్టార్ట్ అయ్యింది. అంటే ఇటు గల్ఫ్ దేశాలంతా, మిడిల్ ఈస్ట్ దేశాలంతా ఇలా యుద్ధాలలో మీకు చిక్కుకుపోయి ఒక దేశము ఇంకొక దేశం మీద ఇలాగ దాడులు చేసుకుంటూ అమెరికా ఎక్కడి నుంచో అయ్యో చూసారా ఎంత దారుణాలు జరుగుతున్నాయో అంటే కారణము వీడే. కానీ ఇప్పుడు వీడేం మాట్లాడతాడు అంటే ఎందుకు ఈ ప్రపంచము ఇలా ఉంది, ఎందుకు ఈ హింస, ఇలాగ మీరు ఎందుకు ఇలా కొట్టుకు చస్తున్నారు, మీరు పీస్ఫుల్గా వీడు చెప్తాడు. ఇప్పుడు ఇదంతా ఏంటండి? అమెరికా ఇరాన్ మీద మొదలుపెట్టిన యుద్ధము, అలాగే అమెరికా యొక్క ఎయిర్ బేసెస్ అంతా కూడా మిడిల్ ఈస్ట్లో. ఇప్పుడు నేను మాట్లాడుతున్న అల్ ఉదీద్ ఈ ఎయిర్ బేస్ అనేది మిడిల్ ఈస్ట్లో అమెరికా యొక్క లార్జెస్ట్ మిలిటరీ బేస్. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటి? ఒక 30,000 మంది అమెరికా సైనికులు ఉండేవారు అంటే గత నెల రోజుల నుంచి వీళ్ళు ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు ఇరాన్ మీద దాడులు చేయాలని. కాబట్టి ఒక 30,000 మంది ఇక్కడ ఉన్నట్టుగా అమెరికా ట్రూప్స్. కానీ మీరు ఎనీ టైం చూశారు అనుకోండి, మిడిల్ ఈస్ట్లో గల్ఫ్ దేశాలలో ఇదే వీళ్ళ లార్జెస్ట్ మిలిటరీ బేస్. 13,000 మంది ఎప్పుడూ ఉంటారు. అమెరికా యొక్క ఆర్మీ 13,000 మంది. వరల్డ్ పోలీస్ కదా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అమెరికా వాడే అక్కడ నిలబడతాడు. అలాగా 13,000 మందిని పెట్టుకొని మీకు మిడిల్ ఈస్ట్ను నేను పాలిస్తున్నాను. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సిరియా అన్నారు, ఇరాక్ అన్నారు, ఇవాళ ఖతార్, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇక్కడంతా వీడు ఎందుకండి ఇంతంత పెద్ద ఎయిర్ బేసులు తన ట్రూప్స్ని ఎందుకు నిలబెడతాడు అంటే ఈ చమురుని ఎవరు ఎక్కడ అంటే వీడికి తెలియకుండా వేరే ఏ దేశమో అక్కడికి రాకూడదు, ఈ క్రూడ్ ఆయిల్ని వాళ్ళు తీసుకువెళ్ళకూడదు. ఇప్పుడు సిరియాలో యుద్ధము అంటే ఏంటండి? అమెరికా రష్యా మధ్య అంతా కూడా ఈ ఆయిల్స్ కోసమే. రష్యా వాళ్ళేమో తమ ఆయిల్స్ అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు, కాదు ఇవన్నీ మా ఆయిల్స్, ఎవరిదో దేశము ఎవడో పాలకుడు వీళ్ళు పంచుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడంతా ఇప్పుడు ఇరాక్ అన్నారు అనుకోండి, 6,000 మంది అమెరికాకు సంబంధించిన సైనికులు ఉంటారు. ఎందుకు ఇంత మంది అంటే ఇదే కారణం. ఇరాక్తో ఒక యుద్ధము చేయడము, సదాం హుసేన్ మరణించడము, తరువాత అక్కడ ఉండే ఈ చమురు బావులనంతా వీళ్ళు కంట్రోల్ చేయడము, ఆ కంపెనీస్ అంతా వీళ్ళు కొనుక్కోవడము, ఫైనల్గా ఇరాక్ యొక్క పాలకులు ఎవరు అంటే అమెరికా. ఇప్పుడు ఇరాన్ కూడా ఇదే పరిస్థితి, కానీ వీళ్ళు లొంగరు అని ఆల్రెడీ మాట్లాడాం. సో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము 15 బాలిస్టిక్ మిసైల్స్, ఇందులో 7 టార్గెట్స్ను మేము ఛేదించగలిగాము. ఇప్పుడు అమెరికా కోసం 6 మీకు బాలిస్టిక్ మిసైల్స్ను సిద్ధము చేశాము. ఖతార్లో ఉండే వాళ్ళ ఎయిర్ బేస్ మీద మేము దాడులు చేసాము. ఇవి వీడియోస్. సో ఇప్పుడు ఏమైంది, మీకు ఖతార్లో ఉండే అమెరికా ఎంబసీ వాళ్ళు ఇమీడియట్గా ఒక మెయిల్ చేశారు, ఎవరెవరైతే మీకు యుఎస్ నేషనల్స్ ఉన్నారో మీరు దాక్కోండి, ఖతార్లో బంకర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి దాక్కోండి, మేము చెప్పే వరకు ఎవరు కూడా బయటికి రాకండి. ఎంతోమంది మిత్రులు నాకు మెసేజ్లు పెడుతున్నారు, వీడియోస్ పంపిస్తున్నారు, ఎక్కడ ఖతార్ నుంచి, బహ్రెయిన్ నుంచి. మీరు చెప్పాలి ఇరాన్ నిజంగానే ఖతార్లో ఉండే యుఎస్ ఎయిర్ బేస్ మీద
ఫ్రెండ్స్ అక్కడ 40 యుద్ధ విమానాలు ఉండేవండి, ఇవాళ 3 మాత్రమే మిగిలే, మిగతావన్నీ కూడా వెళ్ళిపోయాయని చెప్తున్నారు. ఇదంతా నాకు వచ్చే వార్తలు, మీరు లిటరల్గా అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ పరిస్థితి ఏమిటి? నిజంగానే ఈరాన్ చెప్పినట్టు పొరుగు దేశము కదా, సరిహద్దులు ఉన్నాయి కదా, కాబట్టి ఈరాన్ వాళ్ళు ఇలాగా ఖతార్ యొక్క ఎయిర్ బేస్ను వైలేట్ చేశారా? సో ఇంటర్నేషనల్ చట్టాలను వీళ్ళు ఉల్లంఘించారా? ఇది కదా ఖతార్ చెప్తుంది. కానీ ఈరాన్ ఎందుకు ఈ పని చేసింది? అమెరికా వల్లే కదా. ఇదంతా చూస్తుంటే నాకు ఈ గాంధీ సినిమా ఉంది చూసారా, అది గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఏంటి సన్నివేశాలు? బ్రిటిష్ వాడు వస్తాడు, మనల్ని ఇష్టానుసారం కర్రలతో కొడతాడు, బూట్లతో తన్నుతాడు, ఇంకా కోపము వస్తే గన్ను పెట్టుకొని పటాపటా కాల్చేస్తాడు. కానీ మీరు భగత్ సింగ్ లాగా తిరగబడ్డారు అనుకోండి, వాడి చెంప మీద చళ్ళుమని కొట్టారు అనుకోండి, ఏమవుతుందండి? బాబోయ్, ఇంత హింస, భారతీయులు ఇంత హింసకు పాల్పడుతున్నారా? టూ మచ్ ఆఫ్ వైలెన్స్. ఈ గాంధీలు నెహ్రూలు ఏం చేస్తున్నారు అంటే ఇమీడియట్గా గాంధీ గారు ఏమంటారు? వాళ్ళు మనల్ని కొట్టినా చంపినా మనము మాత్రము హింసకు పాల్పడకూడదు. సో ఇదే కదా ఇవాళ అదే. అమెరికా వాడే తన బాంబర్స్ని తీసుకువెళ్ళి ఈరాన్ మీద వేసి, ఇప్పుడు ఈరాన్ తన మీకు బాలిస్టిక్ మిసైల్స్ వాడితే ఎంత దారుణమో చూడండి. ఇదా ఈరాన్ చేసే పని? ఇలా ఇంటర్నేషనల్ చట్టాలను వీళ్ళు ఉల్లంఘిస్తే ఇక ఈ ప్రపంచము ఏమైపోతుంది? అమెరికా వాడే చెప్తాడు, వాడు చెప్పడం కాదు, వాడి మిత్ర దేశాలంతా కూడా ఇదే మాట్లాడతారు. ఈరాన్ ఒక రోగు కంట్రీ అండి, వాళ్లకు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండదు, వాళ్ళ ఇష్టానుసారము ఇలాగ మన మిత్ర దేశాల మీద మిజైళ్లు వాడతారు, ఎంత దారుణమో చూడండి. ఇవన్నీ వీళ్ళే మాట్లాడతారు. అంటే యుద్ధాన్ని వీడే మొదలు పెడతాడు, ఇంత హింసకు వీడే పాల్పడతాడు. ఫైనల్గా ఎందుకండి మీరు ఇలా ఉన్నారు, ఎందుకండి యుద్ధాలు, వీళ్ళే అడుగుతారు. సో ఇది మనము తరతరాలుగా దశాబ్దాల వారీగా చూస్తున్న ఈ యూరోపియన్స్, ఆంగ్లో సాక్సన్స్ యొక్క తీరు. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటి? ఇది మీకు ఒక చాలా పెద్ద యుద్ధముగా మారింది. సో ఇప్పుడు ఖతార్ మీడియేషన్, ఒక సీజ్ ఫైర్ ఉంటుంది, ఈ యుద్ధము ఆగిపోతుంది అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఆల్రెడీ ఏమి చెయ్యాలో, ఎలాంటి డ్యామేజ్ క్రియేట్ చేయాలో క్రియేట్ చేసేసారు. ఈరాన్ వాళ్ళు కూడా ఇప్పుడు భారత్ మీడియేషన్, భారత్ సపోర్ట్ అన్నారు. ఇవాళ వాళ్ళ ఫారిన్ మినిస్టర్ రష్యా వెళ్ళారు. రష్యాలో ఏం జరిగింది, పుతిన్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఆయన ఏం చేయబోతున్నాడు, ఇప్పటి వరకు పెద్ద సస్పెన్స్, ఒక మిస్టరీలా ఉంది. ఈ టైంలో మళ్ళీ ఈరాన్ వాళ్ళు ఖతార్ అంటున్నారు. నెక్స్ట్ బహ్రెయిన్లో ఉండే యుఎస్ యొక్క నేవీ, ఇప్పుడు నేవీ బేస్, దాని మీద దాడులు, దాని తరువాత యుఏఈ అంటున్నారు. యుఏఈ దాకా వీళ్ళు రాకపోవచ్చండి. ఎందుకు అంటే దోహాలో పరిస్థితిని మనం గమనించామనుకోండి, వీళ్ళు యుఏఈ దాకా వెళ్ళరు. సిరియా అంటారు, ఇరాక్ అంటారు. ఆల్రెడీ ఈరాన్ ఏం చెయ్యగలదు అంటే అదే వీళ్ళ మెయిన్ అడ్వాంటేజ్, వీళ్ళ ప్రాక్సీస్ని రంగంలోకి దింపగలరండి. హూదీస్ ఆల్రెడీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము సిరియా, ఇరాక్లో ఉండే అమెరికా ఎయిర్ బేసెస్ను అటాక్ చెయ్యబోతున్నాము, త్వరలోనే ఇది జరగబోతుంది అని చెప్తున్నారు. సో ఈ యుద్ధం అవసరమా అని మీరు అడిగారు అనుకోండి, యుద్ధమే లేదండి. లేని యుద్ధాన్ని వీళ్ళు క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి ఇక్కడ దాకా తీసుకువచ్చి ఇవాళ పూర్తిగా ఈరాన్ని టార్గెట్ అంటున్నారు. ఈరాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ ఏ ఇజ్రాయెలో మిడిల్ ఈస్టో కాదు, అమెరికాలో ఉండే న్యూయార్క్ మహానగరం, లాస్ ఏంజలస్, మీకు అలాగే వాషింగ్టన్, వీటి మీద పెద్ద లెవెల్లో దాడులు ఉంటాయి అనడముతో మళ్ళీ ఎన్ఆర్ఐలు, అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలు మీరు చెప్పాలి, ఈ నగరాలకు మీకు ఆల్రెడీ వార్నింగ్ మెసేజ్ వచ్చిందా, వీటినంతా కూడా హై అలర్ట్లో పెట్టామని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తున్నారు. మరి న్యూయార్క్ మహానగరములో ఇలాంటి ఒక పరిస్థితి ఉందా? మాకైతే తెలీదు, మేము ఇండియాలో ఉన్నాము కాబట్టి. ఖతార్లో ఉన్నవాళ్ళు, బహ్రెయిన్లో ఉన్నవాళ్ళు, యుఏఈలో నివసించేవాళ్ళు, మీకు ఎలాంటి వార్నింగ్స్ వస్తున్నాయి, ఏం జరగబోతుందని చెప్పి మీ ప్రభుత్వాలు చెప్తున్నారు. అలాగే అమెరికాలో ఉండేవాళ్ళు, ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నవాళ్ళు, మీ పరిస్థితి ఏమిటి, మీకేమైనా హెచ్చరిక అనేది జారీ చేశారా? మీరు కామెంట్స్లో పెట్టారు అనుకోండి. ఇక్కడ భారతీయులు, ఎందుకంటే చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు, మిత్రులు ఆ దేశాల్లో ఉంటారు కాబట్టి అక్కడ ఏ మాత్రము మీకు డేంజరస్ సిచ్యువేషన్ ఉందనుకోండి, ఇక్కడ అందరూ కూడా పానిక్ అవుతారు. మరి ఈ మిడిల్ ఈస్ట్లో పరిస్థితి ఇలా ఉంటే ఇది ఇంకొక పెద్ద యుద్ధానికి దారి తీస్తుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.